శరణం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో ఇది ఒక రకంగా చెప్పాలంటే వేములవాడ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక సదాచార సంపన్నులకు నిలయమైనటువంటి ఒక అగ్రహారం. వేములవాడ బ్రాహ్మణులన్నా, వేములవాడ విద్వాంసులన్నా, వేములవాడలో ఉండేటువంటి వేద పండితులన్నా, ఇక్కడి విద్వన్మూర్తులందరికీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు. ప్రధానంగా ఆధ్యాత్మిక రాజధాని అయిన కాశీలో గత 156 సంవత్సరాలుగా కాశీ చరిత్ర మొత్తంలోనూ వేములవాడ నుంచి విచ్చేసే పండితులు విద్వన్మూర్తుల యొక్క పాత్ర, ఆ గౌరవం వాళ్ళకట్లా ఉంది. అలాంటి ఈ దక్షిణ కాశీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఈ వేములవాడలో ఇక్కడి బ్రాహ్మణోత్తములందరూ కలిసి పరంపరాగతంగా అంటే ఒక 5-6 తరాల నుంచి కూడా తమ జీవితాలన్నీ ఇక్కడి ఆ రాజరాజేశ్వర స్వామి వారికే అంకితం చేస్తూ ధార్మిక జీవనాన్ని గడుస్తూ ఎన్నో వందల కుటుంబాలు ఎన్నెన్నో ఉద్యోగాలు, అవకాశాలు, వృత్తులు అన్ని పక్కన పెట్టి ఇక్కడనే వంశపారపర్యంగా సేవ చేసుకుంటూ ఉన్నటువంటి ఈ బ్రాహ్మణ సంఘం వాళ్ళందరూ కూడా ఇక్కడ వేములవాడలో ఆ వంశపారపర్యంగా ఐక్యతగా ధర్మ పునరుద్ధరణకు, అదేవిధంగా స్వధర్మాచరణలో మిగతా ప్రాంతాలన్నింటినీ కూడా ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు అనాది కాలంగా. దక్షిణాన్నాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులైనటువంటి జ్యేష్ఠ మహాసన్నిధానం వారైనటువంటి జగద్గురు శంకరాచార్య అభినవ విద్యాతీర్థ స్వామి వారు ప్రత్యేకంగా విజయయాత్రకు వచ్చినప్పుడు ఈ వేములవాడలో ప్రత్యేకంగా వారు వేంచేసి ఉన్నారు. తర్వాత వారి శిష్యులైనటువంటి ఉత్తరాధికారిగా ఉన్నటువంటి జగద్గురు శంకరాచార్య ఆనాటి భారతీ తీర్థ మహాస్వామి వారి సన్నిధానంతో కలిసి కూడా అభినవ విద్యాతీర్థ స్వామి వారు ఇక్కడికి విజయయాత్రగా వేంచేశారు. తర్వాత ప్రత్యేకంగా పీఠాధీశ్వరులైనటువంటి ప్రస్తుత పీఠాధీశ్వరులైనటువంటి శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం వారు కూడా విజయయాత్రకు వేంచేశారు. ఇటీవల ఉత్తరాధికారి అయినటువంటి కరకమల సంజాతులు భారతీర్థ స్వామి వారి కరకమల సంజాతులైనటువంటి జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విజయకర భారతీ స్వామి వారు కూడా ఇక్కడికి వేంచేసి ఈ ప్రాంతమంతా పర్యటించి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇక్కడ ఆలయం యొక్క పునరుద్ధరణ పనులను స్వయంగా వారు శ్రీకారం చుట్టి, అంతేకాకుండా వారి పరమ గురువులైనటువంటి అంటే జ్యేష్ఠ మహాసన్నిధానం వారైనటువంటి అభినవ విద్యాతీర్థ సదనం ఇంత అద్భుతంగా నాకు తెలిసి ఈ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక 3 అంతస్తుల్లో 10,000 చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో అద్భుతమైనటువంటి భవనాన్ని ఈ ప్రతి సదాచార సంపన్నులైనటువంటి ప్రతి ఒక్కరూ వేములవాడకి విచ్చేస్తే వారికి నిష్ఠగా ఉండే వారికి తపోయోగ్య సిద్ధంగా ఇక్కడ వారికి ఆవాసం, భోజనం, అంతేకాకుండా ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనువైనటువంటి వసతులను ఇక్కడ ఏర్పాటు చేసే శ్రీ అభినవ విద్యాతీర్థ సదన భవన నిర్మాణం ఇక్కడ అవుతుండడం ప్రతి బ్రాహ్మడు, ప్రతి సదాచార సంపన్నుడు 2 రాష్ట్రాల్లో ఆనందించేటువంటి విషయం. అలాంటి ఈ అభినవ విద్యాతీర్థ సదనం ఇక్కడ ఉండేటువంటి శ్రీ రాజరాజేశ్వర బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం బ్రాహ్మణోత్తములందరూ కూడా తమ స్వంత కార్యక్రమంగా ఒక గురుతర కార్యక్రమంగా భావించి దాదాపు ఒక 3-4 కోట్ల వ్యయం అవుతున్నా కూడా అందరూ అంకిత భావంతో చిత్తశుద్దితో ఈ నిర్మాణ పనులను చేపట్టారు. నిర్మాణానికి ముందు నుంచే పెద్దలు మనందరికీ గౌరవనీయులైనటువంటి శ్రీ ప్రతాప రామకృష్ణ అన్నగారు భారతీయ జనతా పార్టీ వరిష్ఠ నాయకులు వారి సారథ్యంలో ఇక్కడి రాజరాజేశ్వర బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం యొక్క బ్రాహ్మణోత్తములందరూ జగద్గురువుల సన్నిధికి వెళ్లి అనేక మార్లు వారిని సంప్రదించి వారి అనుగ్రహంతో ఈ ప్లాన్ను వేసి అత్యద్భుతమైనటువంటి భవన నిర్మాణాన్ని ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇది ఇప్పటికే ఒక అద్భుతమైనటువంటి శోభాయమానంగా ఇక్కడ వెలుసులుతుంది. ఇక్కడ చూశాం కదా, బ్రహ్మశ్రీ కేదార ఘనపాటి గారు వారి యొక్క ఆధ్వర్యంలో కృష్ణ యజుర్వేద క్రమ పారాయణము, అదేవిధంగా హవనము, ఇవి 2 కూడా అద్భుతంగా జరుగుతున్నాయి. మన 2 రాష్ట్రాల్లో కృష్ణ యజుర్వేదంలో దిగ్గంతులైనటువంటి గొప్ప గొప్ప పండితులు వచ్చి ఈ పారాయణంలోనూ అటు హవనంలోనూ పాల్గొంటూ ఉన్నారు. గంగాధర కేదార ఘనపాటి గారి యొక్క ఆధ్వర్యం
వారు వేద స్వరూపం, సొంతగా వేద పాఠశాలలు నిర్వహిస్తూ వారు వేదాన్ని పరివ్యాప్తం చేయడంలో అవిరళ కృషి జరుపుతున్నటువంటి వీరందరి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ వేద పారాయణము, ఈ హవనము, ఈ భవిష్యత్తులో ఈ భవనం అత్యద్భుతమైన భవనంగా విలసిల్లుతూ మొత్తం అందరికీ కూడా అనువైనటువంటి యోగ్యమైన వసతిని ధార్మిక కార్యక్రమాలకు నెరవుగా నిర్వహించుకోవడానికి అంకురార్పణంగా ఈ వేద పారాయణ జరుగుతోంది. ఇంతకుముందే జగద్గురువులు కూడా ఇక్కడ పాదం మోపి వెళ్లారు. అలాంటి ఈ అద్భుతమైన కార్యక్రమం త్వరగా జరగాలని, ఇది వేములవాడ బ్రాహ్మలు వాళ్ళకు అద్భుతమైన ఎవరి నివాసాలు వాళ్లకున్నాయి, ఎవరికి సంబంధించిన ఆస్తులు వాళ్లకున్నాయి. కానీ మొత్తము సదాచార సంపన్నులందరికీ ఒక ఆస్తిని ఏర్పాటు చేయాలా, ఇక్కడికి వచ్చిన మా అతిథులకు సంరక్షణమైన వసతి, సంరక్షణమైనటువంటి మడితో భోజనం ఏర్పాటు చేసి ఎవరైనా ఈ క్షేత్రంలో అంటే దక్షిణ కాశీ తర్వాత మనమంతా కాశీగా భావించే అత్యంత మహిమాన్వితమైనటువంటి ఈ రాజరాజేశ్వర దేవాలయంలో ఏ ధార్మిక కార్యక్రమమైనా, ఏ శుభ కార్యక్రమమైనా, ఇలాంటి వైదిక కార్యక్రమాలైనా నిర్వహించుకోవాలంట అనువైనటువంటి భవనం కోసం వీళ్ళందరూ ఎంతో శ్రమతో ఈ త్యాగంతో ఈ భవనాన్ని నిర్వహిస్తున్నారు. కనుక మనందరము ఇది మన కార్యక్రమంగా భావించి చేతనైన విధంగా ఈ భవన నిర్మాణం కోసం ప్రతి ఒక్కరము చేయూతను అందిద్దాం. వారికి పక్షాన మనము అన్ని విధాలా భరోసానిచ్చి పూర్తి స్థాయిలో వారికి గది నిర్మాణానికైనా మహారాజ పోషకులుగా, రాజపోషకులుగా, పోషకులుగా వారు నిర్వహించినటువంటి ఈ విధానంగా ఈ భవన నిర్మాణం అభినవ విద్యాతీర్థ భవనం, ఈ పేరు వింటేనే ప్రతి ఒక్కరికి కూడా పులకరించిపోయే, ఎందుకంటే సాక్షాత్తు ఆదిశంకరుల స్వరూపం వారు, శారదాంబ స్వరూపం. ఈనాటి ఈ శృంగేరి వైభవానికి మూలమైనటువంటి వ్యక్తిగా కూడా అభినవ విద్యాతీర్థ స్వామి వారు విలసిల్లారు. వారి తర్వాతనే వారి పరంపరలోనే భారతీర్థ స్వామి వారు, ప్రస్తుతం విజయశేఖర భారతీ స్వామి వారు ప్రపంచవ్యాప్తంగా వారు ధార్మిక పరివ్యాప్తం కోసం వారు చేస్తున్న కృషి నిరుపమానం. అలాంటి అభినవ విద్యాతీర్థ భవనం వేములవాడలో ఇక్కడ ఏర్పాటవుతుండడం మనందరి అదృష్టం. అందరము చేయి కలిపి సహకారాన్ని అందించి భవనం అతి త్వరలో పూర్తి అయ్యే విధంగా ఒక అత్యద్భుతమైన అందరికీ మార్గదర్శనంగా నిలిచే ఈ భవనంగా త్వరలో ఏర్పాటవ్వాలని కోరుతూ నేను ఇవాళ ప్రత్యేకంగా కోటి లింగార్చన కార్యక్రమము, ఎన్నెన్నో కార్యక్రమాలు జరిగాయి. మొన్న విధుశేఖర భారతీ స్వామి వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ వైభవం చూస్తే, ఆ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసిన వాళ్ళందరికీ కనుల విందుగా నేత్రపూర్వంగా సాగింది. అలాంటి దివ్యమైన భవ్యమైన ఈ భవన నిర్మాణం పూర్తయి వేములవాడలోనే ఒక అత్యద్భుతమైన ధార్మిక భవనంగా ఇది విలసిల్లాలని కోరుతూ, అందుకు అన్ని విధాలా అందరూ చేయూతను అందిద్దామని కోరుతూ నన్ను ఇక్కడికి వాళ్ళ ఈ కృష్ణ యజుర్వేద క్రమ పారాయణం భవనం మహాద్భుతమైనటువంటి వేద క్రతువులో పాల్గొనే భాగ్యం, ఆ వేద పురుషుల యొక్క అనుగ్రహాన్ని పొందే భాగ్యం కలిగినందుకు ఆహ్వానించిన మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.